తెలంగాణ బీజేపీలో ఈటల వర్సెస్ బండి సంజయ్ వివాదం మరింత ముదురుతోంది. ఈ పరిణామాలు ఆ పార్టీ హైకమాండ్ కు తలనొప్పిగా మారాయి. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదం ముగిసిందో లేదో ఇంతలోనే మరో పంచాయతీ తెర మీదకొచ్చింది. కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇది పార్టీ క్యాడర్ ను అయోమయానికి గురిచేస్తోంది. లోకల్ బాడీ ఎన్నికల టైం దగ్గర పడుతున్న వేళ ఇద్దరు బీసీ లీడర్ల మధ్య పంచాయతీ వారిని కలవరపెడుతోంది. ప్రస్తుత పరిణామాలపై పార్టీ హైకమాండ్ ఆరా తీస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఢిల్లీకి వెళ్తుండడం ఆసక్తికరంగా మారింది. బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య మొదటి నుంచి కొంత గ్యాప్ ఉన్నట్టు పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతల నుంచి బండి సంజయ్ ను పార్టీ అధిష్టానం తప్పించింది. దీనికి ఈటల కూడా ఓ కారణమని సంజయ్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. తాజాగా రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఈటల ఉండగా ఆ పదవి ఆయనకు దక్కలేదు. దీనికి బండి సంజయ్యే కారణమని ఈటల అనుచరులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బహిరంగంగా పేర్లు చెప్పకుండానే ఒకరిపై ఒకరు ఘాటుగా విమర్శలు చేసుకుంటున్నారు. బండి సంజయ్ బర్త్డే సందర్భంగా హుజురాబాద్ లో ఇటీవల 10th స్టూడెంట్స్ కు సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ అనుచరులకు సమాచారం ఇవ్వకపోవడంతో పాటు వ్యక్తి పూజలు చేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇవ్వబోమని ఇండైరెక్ట్ గా ఆయన వర్గీయులకు బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చినట్టు నేతలు చెబుతున్నారు. ఇదే క్రమంలో కొత్త కమిటీల్లో తమకు ప్రాధాన్యత దక్కడం లేదని ఈటల వర్గీయులు గుర్రుగా ఉన్నారు. దీనికి తోడు ఇటీవల ఈటల వర్గానికి చెందిన బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ గౌతమ్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో అంతర్గత కలహాలు బయటకొచ్చాయి. 2 రోజుల కింద హుజూరాబాద్ సెగ్మెంట్ లోని ఈటల అనుచరులంతా షామీర్పేటలోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. నియోజకవర్గంలో తాము ఎదుర్కొంటున్న బాధలను చెప్పుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ పేరు నేరుగా ప్రస్తావించకుండా ఈటల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకల్ బాడీ ఎన్నికల్లో గుర్తించి టికెట్ ఇస్తే సరే, లేదంటే హుజూరాబాద్ గడ్డ మీద ప్రతి ఊర్లో తమ సర్పంచ్ ఉంటారని ఆయన ప్రకటించారు. వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ దాకా, ఎంపీటీసీ నుంచి ఎంపీపీ వరకు, జడ్పీటీసీ నుంచి జడ్పీ చైర్పర్సన్ వరకు అన్నింటిలో పోటీలో తమ వాళ్లుంటారని వార్నింగ్ ఇచ్చారు. మౌనంగా ఉండే వారిని బలహీనుడిగా చూడొద్దని, తన జోలికి రావద్దని వ్యాఖ్యలు చేశారు. త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు జరగనుండగా ఇలాంటి టైంలో ఇద్దరు కీలక నేతల నడుమ కోల్డ్ వార్ బీజేపీ క్యాడర్ ను కలవరపెడుతోంది. ఇది ఎంతవరకు ముదురుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో ఇతర నేతలెవరూ స్పందించకపోవడం, అలాగే హైకమాండ్ నుంచి కూడా ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో క్యాడర్ కొంత ఢీలా పడినట్టు చెప్తున్నారు. ఈ ఇద్దరు నేతల మధ్య వివాదం ఇంకా కొనసాగితే రూరల్ ఏరియాలో బీజేపీ ఓటు బ్యాంకుపై ప్రభావం పడొచ్చని క్యాడర్ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న రామచంద్రరావుకు మొదటి సవాల్ ఈ సొంత పార్టీ నుంచే ఎదురవుతోంది. ఈటల రాజేందర్, బండి సంజయ్ మధ్య ఏర్పడిన అగాధాన్ని పూడ్చాల్సిన అవసరం కనిపిస్తోంది. వీరి మధ్య హుజూరాబాదే పెద్ద సమస్యగా మారుతోంది. ఈటల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు. కానీ సుదీర్ఘంగా ప్రాతినిధ్యం వహించిన హుజూరాబాద్ ను వదులుకోవాలని ఆయన అనుకోవడం లేదు. కానీ కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ హుజూరాబాద్ లో బీజేపీ కార్యకర్తలను బలపరుస్తున్నారు. ఈటల వర్గానికి ప్రాధాన్యతను తగ్గిస్తూ వస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో వారికి టికెట్లు దక్కకుండా పూర్తిగా తన వారికే ఛాన్స్ ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయం తెలియడంతో రాజేందర్ వర్గం కంగారు పడుతోంది. అందుకే ఈటల వద్దకు వచ్చి మొరపెట్టుకున్నారట. ప్రతి పంచాయతీలోనూ తన మనుషులే సర్పంచులుగా ఉంటారని ఆయన చెప్పుకొచ్చారు. అయితే అది అంత తేలిక కాదని ఈటలకు కూడా తెలుసు. అందుకే వివాదం అక్కడితో ఆగదని అనుకుంటున్నారు. ఈ ఇద్దరు బీసీ వర్గాలకు చెందినవారు. ఒకరు బీజేపీలో మొదటి నుంచి ఉన్నారు. రామచంద్రరావుకు అధ్యక్ష పదవి రావడం వెనుక బండి సంజయ్ సపోర్ట్ ఉందన్న ప్రచారం ఉంది. ఈ కారణంగానే ఈటల కంటే రామచంద్రరావు బండి సంజయ్కే సపోర్టుగా ఉండే అవకాశాలున్నాయన్న టాక్ నడుస్తోంది. అయితే ఈటలను బలహీనం చేయాలని రామచంద్రరావు అనుకునే అవకాశం కూడా లేదు. వీరిద్దరి మధ్య సమస్యను హైకమాండ్ సాయంతోనే పరిష్కరించాల్సి ఉంది. ఆ ప్రయత్నాలే ప్రస్తుతం రామచంద్రరావు చేస్తున్నారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. తన సన్నిహితుల పేర్లతో పార్టీ రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేయించారట. ఆ పార్టీ పేరు బహుజన జనతా సమితి, అంటే బీజేఎస్ అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మరోవైపు కల్వకుంట్ల కుటుంబంలో విభేదాలతో మాజీ సీఎం కేసీఆర్ బిడ్డ ఎమ్మెల్సీ కవిత పార్టీ పెడతారని కూడా వార్తలొచ్చాయి. ఇదే టైంలో ఈటెలకు బీజేపీ అధ్యక్ష పదవి రాకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన అనుచరులు కొందరు కవితను కలిశారు.
దీంతో ఈటల కూడా కవితతో చేతులు కలుపుతారా అన్న చర్చ కూడా నడిచింది. అయితే నిజంగా ఇప్పుడు సొంత పార్టీ పెడితే కవిత సహా ఈటల ప్రభావం చూపించగలరా? అసలు ఇప్పుడు పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందా అన్నది కూడా చర్చగా ఉంది. ఒకవేళ పార్టీ పెడితే పేరులో తెలంగాణ అన్న పదం ఉండాలని కొంతమంది సూచనలు చేస్తున్నారు. అందుకు ఉదాహరణగా గులాబీ పార్టీనే చూపిస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారాక ఎంత నష్టం జరిగిందో మనం చూసాం. అందుకే సెంటిమెంట్ గా పార్టీలో తెలంగాణ అని చేర్చితే బాగుంటుందని సలహాలు కూడా ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కులగణన, 42% రిజర్వేషన్లు వంటి పరిణామాలతో బీసీ వాయిస్ బలంగా ఉంది. సో తెలంగాణ ప్లస్ బహుజన అనే పదాలు రావాలని అనుకుంటే ఈటల తన పార్టీకి తెలంగాణ బహుజన సమితి అని పెట్టుకోవడమే బెటర్ అని ఆల్రెడీ సోషల్ మీడియాలో సూచనలు కూడా ఇస్తున్నారు చాలా మంది. ఇదిలా ఉంటే సొంత పార్టీలో ఇలా వర్గపోరు నడుస్తుంటే బీజేపీ హైకమాండ్ పట్టించుకోవడం లేదా, లేదంటే అధిష్టానానికి తెలిసే ఇదంతా జరుగుతోందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వర్గపోరు పార్టీకే చేటు కాబట్టి ఎక్కడో ఓ చోట హైకమాండే ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రయత్నం చేస్తుందని, పార్టీకి ఈటల చేసిన నష్టం ద్రోహం ఏమీ లేదు కాబట్టి ఆయన్ను వదులుకోదని అంచనా వేస్తున్నారు. చూడాలి మరి ఈటల వర్సెస్ సంజయ్ పంచాయతీ ఏ మలుపు తిరుగుతుందో, అధిష్టానం ఈ గొడవకు ఎలా ఫుల్ స్టాప్ పెడుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.